హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ. ఈ వీడియోలో హిందూ దేవాలయాలపై, హిందూ భక్తుల మనోభావాలపై ఇంత చులకన భావం కలిగి ఉంటారని ఏమాత్రం ఊహించలేదు. ఈ విషయాన్ని ఎందుకు వివరిస్తున్నాను? హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో జరిగినటువంటి కల్తీ నెయ్యి, అట్లాగే అక్కడ అన్నప్రసాదాలు, మరెన్నో ఆహార పదార్థాలపై ఇటువంటి దుశ్చర్య చేస్తూ హిందువుల మనోభావాలు, వాళ్ళ ఆరోగ్యాలను లెక్క చేయక తిరుపతి ఆదాయాన్ని దోపిడీ చేసి ఆ భగవంతుణ్ణి కూడా మోసం చేసి డబ్బు దండుకోవటం, ఈ విషయాల్ని నేను ముందుకు తీసుకురావాలని ఈ వీడియో చేస్తున్నాను. గతంలో వైసీపీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో స్టేట్మెంట్ ఇచ్చారు. శ్రీవారి లడ్డు ప్రసాదము మరియు ఇతరత్ర ఆహార పదార్థాలపై సప్లై అవుతున్నటువంటి నెయ్యి కల్తీకి గురయ్యింది అనే విషయాన్ని. అయితే దాని మీద విచారణ కమిటీ వేయడం జరిగింది. ఆ విచారణ సంస్థ ఈ రోజు ఒక నివేదిక ఇచ్చింది. ఆ విచారణ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టును చూస్తే మన కళ్ళల్లో నీరు కాదు కదా, రక్తం ప్రవహిస్తుంది. ఇది చూసిన తర్వాత హిందువుల ఆలయాలన్నా, హిందువుల ఆచారాలన్నా ఎంత కక్ష కట్టినట్టుగా ప్రవర్తిస్తారా అనిపిస్తుంది. సుమారు 4 సంవత్సరాల కాలం పాటు వైసీపీ ప్రభుత్వం తరఫున వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా పనిచేశారు. అంత ముందు వరకు టీటీడీకి సప్లై చేస్తున్నటువంటి నందిని డైరీ, కర్ణాటకకు సంబంధించినటువంటి ఈ డైరీని, నందిని డైరీ యొక్క ఆర్డర్ను రద్దు చేసి ఏవో 4 కంపెనీలకు ఈ నెయ్యిని సప్లై చేసి టెండర్ని ఇవ్వడం జరిగింది. ఈ 4 కంపెనీలు కూడా 2019 నుంచి 2024 ఎంత నెయ్యి సప్లై చేశారో తెలుసా? 60 లక్షల కేజీల నెయ్యిని సప్లై చేశారు. దానికి సంబంధించినటువంటి వివరాలు ఈ వీడియోలో ఫోటో రూపంలో చూపిస్తున్నాను, చూడండి. సప్లై చేసినటువంటి 4 డైరీల వివరాలే ఇదిగో. మొదటిది భోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది సప్లై చేసినటువంటి 10,09,285 లీటర్లు. అయితే దానికి చెల్లించినటువంటి మూల్యం 32,87,90,705. రెండోది శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది సప్లై చేసినటువంటి నెయ్యి 33,64,646 లీటర్లు అయితే 133,12,37,955 రూపాయలు. మరొకటి మల్గంగా మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. వాళ్ళు సప్లై చేసినటువంటి నెయ్యి 15,95,000. దీనికి చెల్లించినటువంటి మూల్యం 73,18,63,659 రూపాయలు. ఇక చివరగా ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది 68,420 లీటర్లు నెయ్యిని సప్లై చేస్తే 1,61,40,306 రూపాయలు చెల్లించగా, మొత్తం ఈ 4 డైరీలు సప్లై చేసినటువంటి నెయ్యి 60,37,351 లీటర్లు అయితే దీనికి చెల్లించినటువంటి మూల్యం 240,80,32,625 రూపాయలతో కల్తీ నెయ్యి కొనుగోలు చేసిన ఈ డబ్బంతా ఎవరిది? ఇది మన హిందువులది. ఎంతో భక్తితో సమర్పించుకున్నటువంటి ధనం ఇది. మనం స్వామి మీద భక్తితోటి అక్కడికి వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలక్కోకుండా స్వామివారికి సమర్పించుకున్నటువంటి ధనం, మన డబ్బుతోటి వీళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఆ వ్యాపారం కూడా హిందువుల మనోభావాలను దెబ్బతీ వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటమాడుకుంటూ చేస్తున్నటువంటి ఈ అకృత్యాలను ఎండగట్టాలని ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. అంతేగాని ఏ రాజకీయానికి, ఏ ప్రభుత్వాలకి సంబంధం లేనటువంటి ఛానల్ ఇది. కేవలం హిందూ ధర్మంపై జరుగుతున్న అకృత్యాలను ఎండగట్టడమే ముఖ్య ఉద్దేశం. ఇటువంటి సన్నాసులు కోట్లు కూడబెట్టుకోవడమే కాక భక్తుల ఆరోగ్యంతో కూడా చెలగాటమాడుతున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? ఇటువంటి ఈ ఎదవలు చేసే పనులకి భక్తులు ఆ ఆహారాన్ని తిన్న తర్వాత ఏదైనా అనారోగ్య సమస్య వస్తే, నువ్వు తిరుపతికి వెళ్ళావు కాబట్టి నీకు అనారోగ్య సమస్య వచ్చిందని చెప్పి కొన్ని పాషాండ మతాలు బెదిరించి మత మార్పిడులు చేస్తే, హిందుత్వంపై జరుగుతున్నటువంటి ఇటువంటి వ్యతిరేక భావాలను చూపిస్తూ మతం మార్చడానికి పాషాండ మతాలు బయలుదేరి ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? దీని ప్రకారం చూసుకుంటే అక్కడ ఈ నెయ్యే కల్తీ జరిగిందా, ఇంకా మరెన్నో ఆహార పదార్థాలు
పప్పులు, నూనెలు ఇటువంటి ఏమైనా కల్తీ జరిగిందనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. అందుకనే తిరుపతి దేవస్థానంలో ఇంకా ఏ ఇతర దేవాలయాల్లోనైనా సరే అన్య మతానికి చెందినటువంటి వ్యక్తుల్ని ఏ ఉద్యోగం ఇవ్వకుండా డిక్లరేషన్ పాటించే వ్యక్తులకి ఇటువంటి ఉద్యోగాలు ఇవ్వాలని, మన హిందూ సాంప్రదాయాన్ని, హిందూ దేవాలయాలని, వాటి పట్ల గౌరవం ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు ఇస్తూ ధర్మాన్ని కాపాడుకోవాలని, అక్కడ జరిగినటువంటి నెయ్యి కల్తీ గాని మరి ఇతర కల్తీలైనా సరే ఈ 4 డైరీలు కూడా ఎటువంటి పాల పదార్థాలను సేకరించే దాఖలాలు లేవు అని కొన్ని సంస్థలు పేర్కొన్నాయి. వీటిని కేవలం కొన్ని రసాయనాల ద్వారానే తయారు చేశారనేది మీకు పై ఫోటోలో చూపిస్తున్నాను చూడండి. ఈ రసాయన పదార్థాల వినియోగం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చి ఉండవచ్చును. కాబట్టి ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని చాలా విషపూరితమైన పదార్థాలను వినియోగిస్తూ నెయ్యిలను తయారు చేసి సప్లై చేయటం అనేది చాలా ప్రమాదకరంతో కూడుకున్నటువంటి దుర్చర్య అన్నమాట. ఈ రకంగా చేసిన వాళ్ళు ఉగ్రవాదుల కంటే దారుణమైనటువంటి వ్యక్తులుగా పరిగణించి వారికి కఠిన శిక్ష వేయాలని కోరుకుంటూ ఇక నుంచైనా మన హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి నాయకుల్ని ఎన్నుకుంటూ ఇటువంటి వీడియోస్ అందరికీ చేరాలని, మనం ధర్మం పట్ల పోరాడుతున్నటువంటి ఇటువంటి ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేయించాలని, నచ్చితే కామెంట్ చేసి లైక్ చేయాలని కోరుకుంటూ జయ శ్రీరామ, భారత్ మాతాకి జై. కీలక పరిణామం, నకిలీ నెయ్యిని సరఫరా చేసినట్లు తేల్చింది సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. పామాయిల్ కు రసాయనాలు కలిపి ఆవు నెయ్యి మాదిరిగా కనిపించేలా, సువాసన వచ్చేలా చేసి టీటీడీకి సరఫరా చేశారని కోర్టుకు చెప్పుకొచ్చింది సిబిఐ. ఆ నివేదికను ఎక్స్క్లూసివ్ గా టీటీడీతో పాటు ఏపీలోని ప్రముఖ ఆలయాలైన కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, విజయవాడ, ద్వారకా, తిరుమల, పెనుగంచిప్రోలు, తిరుపతమ్మ ఆలయాలకు నకిలీ నెయ్యి సరఫరా అయినట్టుగా సిబిఐ తన రిపోర్ట్ లో చెప్పుకొచ్చిన సందర్భం. 250 కోట్ల నకిలీ నెయ్యి సరఫరా చేసినట్లు గుర్తించింది. 5 ఏళ్ల పాటు కొనసాగింది నకిలీ నెయ్యి సరఫరా అంటూ చెప్పుకొచ్చింది. భోలే బాబా డైరీ ఒక్క చుక్క కూడా పాలను సేకరించకుండానే 68 లక్షల కిలోల 68 లక్షల కిలోల నకిలీ నెయ్యిని సరఫరా చేసిందని చెప్పి ఇటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తన రిపోర్ట్ లో చెప్పుకొచ్చింది. 2022లో బ్లాక్ లిస్ట్ లో పెట్టినప్పటికీ ఇతర డైరీల ద్వారా సరఫరా చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చిన సందర్భం.